మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా నా కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ ఒక భూ వ్యవహారానికి సంబంధించి అనేక వార్తలు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలియజేయడం నా బాధ్యతగా భావించి మీ ముందుకు వచ్చాను. ముందుగా నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ప్రజా జీవితంలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా నేను ఎప్పుడూ చట్టవిరుద్ధమైన పనిని ప్రోత్సహించలేదు. ప్రజల విశ్వాసమే నా బలం. ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఉద్దేశపూర్వకంగా వ్యవహరించే ప్రశ్నే లేదు. ప్రస్తుతం వివాదంలో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసే సమయంలో మేము ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదు. మాకు భూమిని విక్రయిస్తామని చెప్పిన వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతనే కొనుగోలు ప్రక్రియ జరిగింది. రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధించిన పత్రాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించబడ్డాయి. అక్కడ చట్ట ప్రకారం పరిశీలన జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు లేదా లోపాలు ఉన్నాయని మాకు తెలియజేయలేదు. ఆ తర్వాత భూమిపై వివాదం ఉందని, యాజమాన్యానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయని తెలిసింది. వెంటనే మేము చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ అంశం ఇప్పటికే సివిల్ కోర్టు పరిధిలో ఉంది. గత ఏడాదిన్నరగా న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. మేము న్యాయ వ్యవస్థను ఆశ్రయించాం. చట్టంపై పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఒకవేళ ఈ వ్యవహారంలో భూ యజమాని కూడా మోసపోయి ఉంటే నిజంగా బాధాకరం. అదే సమయంలో మేము కూడా చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన వ్యక్తులము. అందువల్ల ఈ వివాదంలో మేము కూడా బాధితులమేనని మా అభిప్రాయం. సివిల్ కోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతున్న సమయంలో ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదు కావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ అంశంపై మా న్యాయవాదులు చట్టపరంగా తమ వాదనలు వినిపిస్తారు. న్యాయస్థానమే వాస్తవాలు నిర్ధారిస్తుంది. ఈ కేసుల గురించి ఎలాంటి దర్యాప్తు జరిగినా మేము పూర్తిగా సహకరిస్తాం. చట్టం ముందు హాజరవుతాం. అవసరమైన ప్రతి పత్రాన్ని సమర్పిస్తాం. నిజం ఎప్పటికైనా బట్టబయలవుతుంది, బయటపడుతుంది. నమ్మకం మాకుంది. రాజకీయ జీవితంలో నేను ఎన్నో ఒడిదుడుకులు చూశాను, విమర్శలు కూడా ఎదుర్కొన్నాను. కానీ వ్యక్తిగతంగా ఎవరికి అన్యాయం చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఆ ఆలోచనే రాదు. ప్రజలు నన్ను ఎన్నో సంవత్సరాలు ఆదరించారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే నా లక్ష్యం. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దర్యాప్తు పూర్తి కాకముందే ఎలాంటి నిర్ణయాలకు రావద్దు. అన్ని కోణాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. నేను చివరగా ప్రజలకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నాకు భారత రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నిజం మా వైపు అంటే న్యాయం తప్పకుండా జరుగుతుంది. చట్టం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవిస్తాం. మీ అందరికీ మీ తమ్మినేని సీతారాం నమస్కారాలు. నకిలీ డిగ్రీల తమ్మినేని అవినీతిలో గొప్ప జ్ఞాని. ప్రజాస్వామ్యంలో శాసనసభ అంటే గుడి లాంటిది. వందల మంది ప్రజాప్రతినిధులు ఉండే ఆ సభను నడిపించే స్పీకర్ పదవిలో అయ్యదేవర కాళేశ్వరరావు మొదలు ఎంతో మంది విఘ్నులను చూశారు తెలుగు ప్రజలు. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ పదవిలో కూర్చున్న తమ్మినేని సీతారాంను చూసి ప్రజలు నిరాశకు గురయ్యారు. బయట సంగతి ఎలా ఉన్నా కనీసం సభలో అయినా రాజ్యాంగ విలువలను గౌరవించని వ్యక్తి తమ్మినేని. బూతులు మాట్లాడే స్పీకర్ని, నేను వైసీపీ కార్యకర్తని అని బహిరంగంగా చెప్పుకున్న స్పీకర్ని, జగన్ రెడ్డి ప్రాపకం కోసం ఏ పాపానికైనా ఒడిగట్టే స్పీకర్ని చరిత్రలో మొదటిసారి చూశారు జనం. సరే, స్పీకర్గా ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో సభలో చూస్తూనే ఉన్నారు జనం. ఇప్పుడు మనం తమ్మినేని సీతారాం అవినీతి లీలల గురించి, ప్రజలకు తెలియని నిజాలు మాట్లాడుకుందాం. తమ్మినేని అవినీతి గురించి ఆముదాల వలసలో కథలుగా చెప్పుకుంటారు ప్రజలు. తమ్మినేని సీతారాం దగ్గర అజయ్ అనే వ్యక్తి ఉంటాడు.
ఆముదాల వలసలో వసూళ్ల దందా నుండి ఇసుక దోపిడీ సంపాదన మొత్తం ఇతని చేతుల మీదుగానే జరుగుతుంది. ప్రభుత్వం ఇసుక అమ్మకాలు నిర్వహించే సమయంలో ప్రత్యేకంగా ఓ మిషన్ సిద్ధం చేసి ఆన్లైన్ బిల్లుల మాదిరి బిల్లులు వచ్చేలా ప్రత్యేక పరికరం తయారు చేశారంటే తమ్మినేని అక్రమ ఇసుక వ్యాపారం ఏ రేంజ్లో సాగుతుందో చెప్పొచ్చు. ఆముదాల వలసలో 12 ర్యాంపులు, పురుషోత్తమపురంలో 2 ర్యాంపులు, పెద్ద శవలపురంలో, చెవుకులపేట, సింగూరు, అక్కవరం, దూసి ప్రాంతాల్లో ఉన్న ఇసుక ర్యాంపులన్నీ తమ్మినేని దోపిడీకి గురవుతున్నాయి. రోజుకు 1500 లారీల ఇసుకను విశాఖపట్నంకు తరలిస్తున్నారు. నాగావళి ప్రాంతంలో తమ్మినేని ఇసుక దోపిడీకి భూగర్భ జలాలు పడిపోయి రైతులు రోడ్డున పడ్డారు. తమ్మినేని మైనింగ్ దోపిడీ ఆ రేంజ్లో ఉంటుంది. ఇక తమ్మినేని కొడుకు చిరంజీవినాగ్ అయితే సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, మైనింగ్ అన్నీ చూసుకుంటాడు. తండ్రిలాగే ఇతనికి కూడా రాజ్యాంగ విలువలు లేవు. పదవి మాత్రమే మీది, పవర్ మాది అంటూ తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లను బహిరంగంగా బెదిరించిన రౌడీ ఈ చిరంజీవినాగ్. ఇవాళ నేను చెప్తున్నా ఓపెన్ గా, పదవి మాత్రమే మీది, పవర్ మాది, అది గుర్తుపెట్టుకోండి. బెల్లుకోలు రెవెన్యూ గ్రామం నందిగాంలో 10 హెక్టార్ల గ్రానైట్ భూమిని రాత్రి పగలు తవ్వేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. చింతామణి రెవెన్యూ గ్రామం టెక్కలిలో 21 ఎకరాలు కబ్జా చేశాడు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ల ఆస్తులు లాక్కోవడంలో మనోడు దిట్ట. హరిశ్చంద్ర జంతాయత్ కుటుంబం 80 ఎకరాల భూమిని గిరిజనులకు ఇచ్చింది. అయితే వారి కోడలు సరోజిని జంతాయత్ను అడ్డం పెట్టుకుని గిరిజన భూములను వెనక్కి లాక్కోవడమే కాకుండా ఆ కుటుంబానికి 20 ఎకరాలు పడేసి మిగతా 60 ఎకరాలు లాక్కున్న కాలనాగు ఈ చిరంజీవినాగ్. తమ్మినేని భార్య వాణిశ్రీ కూడా తీసుకోలేదండోయ్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకొని 20 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇక నియోజకవర్గంలో ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వాలంటే దానికి ఓ రేటు పెట్టారు. అధికారుల నుండి, షాపుల నుండి వసూలు చేసే పనిని తమ్మినేని దూరపు బంధువు శ్రీరామమూర్తి చూసుకుంటాడు. ఎమ్మెల్యేతో పని కావాలంటే చనపల లక్ష్మీ నరసింహాన్ని కలిసి అక్కడ రేటును బట్టి సమర్పించుకోవాల్సిందే. ఆముదాల వలసలో 8 ఎకరాలు, బూర్జాలో 21 ఎకరాలు, తొగరంలో 41 ఎకరాలు బినామీ పేర్లతో తమ్మినేని కుటుంబం చేజిక్కించుకుంది. వీరి భూదాహానికి వందల మంది రోడ్డున పడ్డారు. పేదల భూములు, గిరిజనుల భూములతో పాటు చేపల చెరువులు, కొండలు కూడా ఆక్రమించేశారు. వాటిలో తోటలు వేసి దర్జాగా అనుభవిస్తున్నారు. తమ్మినేని సీతారాం అవినీతి సంపాదనకు నిదర్శనంగా శ్రీకాకుళం న్యూ కాలనీలో 10 కోట్ల రూపాయలు విలువ చేసే 1000 చదరపు గజాల స్థలం, విశాఖ బీచ్ రోడ్లో 15 కోట్ల రూపాయలు విలువ చేసే బంగ్లా, ఆనందపురంలో 400 కోట్ల రూపాయలు విలువ చేసే 60 ఎకరాల భూమి, న్యూజివీడులో 80 ఎకరాలు, ఆముదాల వలసలో 180 ఎకరాలు ఉన్నాయి. ఇకపోతే ఇంటర్లోనే చదువుకు పంగనామం పెట్టిన తమ్మినేని సీతారాంకు తన పేరు పక్కన లా డిగ్రీ తగిలించుకోవాలనే కోరిక పుట్టింది. అంతే, నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు సృష్టించి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మహాత్మా గాంధీ లా కాలేజీ నుండి లా డిగ్రీ సంపాదించారు. అవినీతి ఒక్కటే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ తమ్మినేని సీతారాం విలువలు లేని మనిషి. ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోగా కుటుంబ సభ్యులు కూడా చీత్కరించుకునే పరిస్థితి వచ్చింది. జగన్ రెడ్డి మళ్లీ అధికారం ఇస్తే తమ్మినేని సీతారాం వంటి అవినీతి పరులను మనం నెత్తిన ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రజలారా, ముందు జగన్ రెడ్డిని గద్దె దింపితే ఇలాంటి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా నా కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ ఒక భూ వ్యవహారానికి సంబంధించి అనేక వార్తలు, ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలియజేయడం నా బాధ్యతగా భావించి మీ ముందుకు వచ్చాను. ముందుగా నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ప్రజా జీవితంలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా నేను ఎప్పుడూ చట్టవిరుద్ధమైన పనిని ప్రోత్సహించలేదు. ప్రజల విశ్వాసమే నా బలం. ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఉద్దేశపూర్వకంగా వ్యవహరించే ప్రశ్నే లేదు. ప్రస్తుతం వివాదంలో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసే సమయంలో మేము ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదు. మాకు భూమిని విక్రయిస్తామని చెప్పిన వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతనే కొనుగోలు ప్రక్రియ జరిగింది. రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధించిన పత్రాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించబడ్డాయి. అక్కడ చట్ట ప్రకారం పరిశీలన జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు
లేదా లోపాలు ఉన్నాయని మాకు తెలియజేయలేదు. ఆ తర్వాత భూమిపై వివాదం ఉందని, యాజమాన్యానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయని తెలిసింది. వెంటనే మేము చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ అంశం ఇప్పటికే సివిల్ కోర్టు పరిధిలో ఉంది. గత ఏడాదిన్నరగా న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. మేము న్యాయ వ్యవస్థను ఆశ్రయించాం. చట్టంపై పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఒకవేళ ఈ వ్యవహారంలో భూ యజమాని కూడా మోసపోయి ఉంటే నిజంగా బాధాకరం. అదే సమయంలో మేము కూడా చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన వ్యక్తులము. అందువల్ల ఈ వివాదంలో మేము కూడా బాధితులమేనని మా అభిప్రాయం. సివిల్ కోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతున్న సమయంలో ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదు కావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ అంశంపై మా న్యాయవాదులు చట్టపరంగా తమ వాదనలు వినిపిస్తారు. న్యాయస్థానమే వాస్తవాలు నిర్ధారిస్తుంది. ఈ కేసుల గురించి ఎలాంటి దర్యాప్తు జరిగినా మేము పూర్తిగా సహకరిస్తాం. చట్టం ముందు హాజరవుతాం. అవసరమైన ప్రతి పత్రాన్ని సమర్పిస్తాం. నిజం ఎప్పటికైనా బట్టబయలవుతుంది, బయటపడుతుంది. నమ్మకం మాకుంది. రాజకీయ జీవితంలో నేను ఎన్నో ఒడిదుడుకులు చూశాను, విమర్శలు కూడా ఎదుర్కొన్నాను. కానీ వ్యక్తిగతంగా ఎవరికి అన్యాయం చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఆ ఆలోచనే రాదు. ప్రజలు నన్ను ఎన్నో సంవత్సరాలు ఆదరించారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే నా లక్ష్యం. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దర్యాప్తు పూర్తి కాకముందే ఎలాంటి నిర్ణయాలకు రావద్దు. అన్ని కోణాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. నేను చివరగా ప్రజలకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నాకు భారత రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నిజం మా వైపు అంటే న్యాయం తప్పకుండా జరుగుతుంది. చట్టం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవిస్తాం. మీ అందరికీ మీ తమ్మినేని సీతారాం నమస్కారాలు. నకిలీ డిగ్రీల తమ్మినేని అవినీతిలో గొప్ప జ్ఞాని. ప్రజాస్వామ్యంలో శాసనసభ అంటే గుడి లాంటిది. వందల మంది ప్రజాప్రతినిధులు ఉండే ఆ సభను నడిపించే స్పీకర్ పదవిలో అయ్యదేవర కాళేశ్వరరావు మొదలు ఎంతో మంది విఘ్నులను చూశారు తెలుగు ప్రజలు. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ పదవిలో కూర్చున్న తమ్మినేని సీతారాంను చూసి ప్రజలు నిరాశకు గురయ్యారు. బయట సంగతి ఎలా ఉన్నా కనీసం సభలో అయినా రాజ్యాంగ విలువలను గౌరవించని వ్యక్తి తమ్మినేని. బూతులు మాట్లాడే స్పీకర్ని, నేను వైసీపీ కార్యకర్తని అని బహిరంగంగా చెప్పుకున్న స్పీకర్ని, జగన్ రెడ్డి ప్రాపకం కోసం ఏ పాపానికైనా ఒడిగట్టే స్పీకర్ని చరిత్రలో మొదటిసారి చూశారు జనం. సరే, స్పీకర్గా ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో సభలో చూస్తూనే ఉన్నారు జనం. ఇప్పుడు మనం తమ్మినేని సీతారాం అవినీతి లీలల గురించి, ప్రజలకు తెలియని నిజాలు మాట్లాడుకుందాం. తమ్మినేని అవినీతి గురించి ఆముదాల వలసలో కథలుగా చెప్పుకుంటారు ప్రజలు. తమ్మినేని సీతారాం దగ్గర అజయ్ అనే వ్యక్తి ఉంటాడు. ఆముదాల వలసలో వసూళ్ల దందా నుండి ఇసుక దోపిడీ సంపాదన మొత్తం ఇతని చేతుల మీదుగానే జరుగుతుంది. ప్రభుత్వం ఇసుక అమ్మకాలు నిర్వహించే సమయంలో ప్రత్యేకంగా ఓ మిషన్ సిద్ధం చేసి ఆన్లైన్ బిల్లుల మాదిరి బిల్లులు వచ్చేలా ప్రత్యేక పరికరం తయారు చేశారంటే తమ్మినేని అక్రమ ఇసుక వ్యాపారం ఏ రేంజ్లో సాగుతుందో చెప్పొచ్చు. ఆముదాల వలసలో 12 ర్యాంపులు, పురుషోత్తమపురంలో 2 ర్యాంపులు, పెద్ద శవలపురంలో, చెవుకులపేట, సింగూరు, అక్కవరం, దూసి ప్రాంతాల్లో ఉన్న ఇసుక ర్యాంపులన్నీ తమ్మినేని దోపిడీకి గురవుతున్నాయి. రోజుకు 1500 లారీల ఇసుకను విశాఖపట్నంకు తరలిస్తున్నారు. నాగావళి ప్రాంతంలో తమ్మినేని ఇసుక దోపిడీకి భూగర్భ జలాలు పడిపోయి రైతులు రోడ్డున పడ్డారు. తమ్మినేని మైనింగ్ దోపిడీ ఆ రేంజ్లో ఉంటుంది. ఇక తమ్మినేని కొడుకు చిరంజీవి నాగ్ అయితే సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, మైనింగ్ అన్నీ చూసుకుంటాడు. తండ్రిలాగే ఇతనికి కూడా రాజ్యాంగ విలువలు లేవు. పదవి మాత్రమే మీది, పవర్ మాది అంటూ తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లను బహిరంగంగా బెదిరించిన రౌడీ ఈ చిరంజీవి నాగ్. ఇవాళ నేను చెప్తున్నా ఓపెన్ గా, పదవి మాత్రమే మీది, పవర్ మాది, అది గుర్తుపెట్టుకోండి. బెల్లుకోలు రెవెన్యూ గ్రామం నందిగాంలో 10 హెక్టార్ల గ్రానైట్ భూమిని రాత్రి పగలు తవ్వేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు.
చింతామణి రెవెన్యూ గ్రామం టెక్కలిలో 21 ఎకరాలు కబ్జా చేశాడు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ ఆస్తులు లాక్కోవడంలో మనోడు దిట్ట. హరిశ్చంద్ర జంతాయత్ కుటుంబం 80 ఎకరాల భూమిని గిరిజనులకు ఇచ్చింది. అయితే వారి కోడలు సరోజిని జంతాయత్ను అడ్డం పెట్టుకుని గిరిజన భూములను వెనక్కి లాక్కోవడమే కాకుండా ఆ కుటుంబానికి 20 ఎకరాలు పడేసి మిగతా 60 ఎకరాలు లాక్కున్న కాలనాగు ఈ చిరంజీవి నాగు. తమ్మినేని భార్య వాణిశ్రీ కూడా తీసుకోలేదండోయ్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకొని 20 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇక నియోజకవర్గంలో ఉద్యోగులకు పోస్టింగ్ ఇవ్వాలంటే దానికి ఓ రేటు పెట్టారు. అధికారుల నుండి షాపుల నుండి వసూలు చేసే పనిని తమ్మినేని దూరపు బంధువు శ్రీరామమూర్తి చూసుకుంటాడు. ఎమ్మెల్యేతో పని కావాలంటే చనపల లక్ష్మీ నరసింహాన్ని కలిసి అక్కడ రేటును బట్టి సమర్పించుకోవాల్సిందే. ఆముదాల వలసలో 8 ఎకరాలు, బూర్జాలో 21 ఎకరాలు, తొగరంలో 41 ఎకరాలు బినామీ పేర్లతో తమ్మినేని కుటుంబం చేజిక్కించుకుంది. వీరి భూదాహానికి వందల మంది రోడ్డున పడ్డారు. పేదల భూములు, గిరిజనుల భూములతో పాటు చేపల చెరువులు, కొండలు కూడా ఆక్రమించేశారు. వాటిలో తోటలు వేసి దర్జాగా అనుభవిస్తున్నారు. తమ్మినేని సీతారాం అవినీతి సంపాదనకు నిదర్శనంగా శ్రీకాకుళం న్యూ కాలనీలో 10 కోట్ల రూపాయలు విలువ చేసే 1000 చదరపు గజాల స్థలం, విశాఖ బీచ్ రోడ్లో 15 కోట్ల రూపాయలు విలువ చేసే బంగ్లా, ఆనందపురంలో 400 కోట్ల రూపాయలు విలువ చేసే 60 ఎకరాల భూమి, న్యూజివీడులో 80 ఎకరాలు, ఆముదాల వలసలో 180 ఎకరాలు ఉన్నాయి. ఇకపోతే ఇంటర్లోనే చదువుకు పంగనామం పెట్టిన తమ్మినేని సీతారాంకు తన పేరు పక్కన లా డిగ్రీ తగిలించుకోవాలనే కోరిక పుట్టింది. అంతే, నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు సృష్టించి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మహాత్మా గాంధీ లా కాలేజీ నుండి లా డిగ్రీ సంపాదించారు. అవినీతి ఒక్కటే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ తమ్మినేని సీతారాం విలువలు లేని మనిషి. ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోగా కుటుంబ సభ్యులు కూడా చీత్కరించుకునే పరిస్థితి వచ్చింది. జగన్ రెడ్డి మళ్ళీ అధికారం ఇస్తే తమ్మినేని సీతారాం వంటి అవినీతి పరులను మనం నెత్తిన ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రజలారా, ముందు జగన్ రెడ్డిని గద్దె దింపితే ఇలాంటి ద్రోహులను మనం దూరం పెట్టొచ్చు.